గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫ్రమ్ మధురై. ఇప్పుడు ఈ నుంచి రామేశ్వరం పోతున్నాం మేము. నైట్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం. అసలు బ్లాక్ చేద్దామంటే కాలేదు, ఎందుకంటే ఫుల్ అలసిపోయి ఉండే నైట్ మీద. మొత్తం హోటల్ కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తూ చెప్పులు లేదు, ఇంకా కిందికి పోయి షూస్ తీసుకోవాలి. స్లిప్పర్స్ తెచ్చుకోవాలి నేను ఈ ట్రిప్లో. ఇక్కడ రూమ్ తీసుకున్నాం మధురైలో, ఒక 20 కిలోమీటర్స్ ఈతల డీసీ రెసిడెన్సీ అని. ఈ నుంచి ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాలి. 324 or 325 కిలోమీటర్స్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 hours పడుతుంది. సరే ఎక్కువ 6 hours అనుకోవచ్చు. ఏందిరా ఈ సామాన్ అంతా? ఇదేంది కొత్తది పింక్ ప్యాకెట్? పులిహోర పక్కన పెట్టు. ప్యాక్ చేయాలి, లగేజ్ ప్యాక్ చేసేసి స్టార్ట్ కావాలి. యాక్చువల్గా 11కి స్టార్ట్ కావాలి మేము. మా దాంట్లో అందరు సోమరిపోతులే, పండుకొని లేవురా అంటే ఎవరు లేవలేదు. 1 అయ్యింది. ఇక వీడు మెయిన్ కుమార్ గారు. అంకుల్ వచ్చిండు, మా అంకుల్ వచ్చిండు. మా దాంట్లో తోపు మావాడు, అన్ని పనులు మావాడే చేస్తాడు. బాత్రూమ్ కూడా కడుగుతాడు. నిజం తీస్తుంది మా బ్లాగ్లో, నాకు తెలియదు. అనుకుందో అసలు ఇజ్జత్. ఇది పట్టుకో, నా పెళ్ళికి వచ్చినావా? ఇవన్నీ నీ మిండి పట్టుకుంటాడా? మధురై టు ధనుష్కోడి రోడ్ సూపర్ ఉండే. అసలు ఈజీగా 120 తిప్పకుండా అయితే బండి నడపచ్చు. మేము దారిలో అట్లా ఒక దగ్గర ఆగి టీ అండ్ కాఫీ స్నాక్స్ అట్లా తినేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. కుర్తి మధురై నుంచి ధనుష్కోడి పోతుంటే ఈ టోల్గేట్ దగ్గర ఏదో టెక్నికల్ గ్లిచ్ ఉంది వీళ్ళది. స్కాన్ చేసుకున్న తర్వాత వాడు మా మీద అది వేసేసిండు, అది ఉంటుంది కదా రాడ్, గట్టి వేసుకున్నాం. మాది ఒక్కరిదే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో నేను మేబీ మాది కూడా తప్పు ఉండొచ్చేమో అనుకున్నా. ఇప్పుడు ఇంతమంది అయ్యారు, 3 times అయింది ఇప్పటికి. మళ్ళీ అది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం ధనుష్కోడికి. చలో ఎక్కిరా. నాకు ఎంటైర్ ట్రిప్ మొత్తం ఈ రోడ్ నచ్చినంత అయితే ఏ రోడ్ నచ్చలేదు. అంత బాగుండే రోడ్స్ అసలు. క్రూజ్ దగ్గర ఇడిచిపెట్టిందంటే కొన్ని కిలోమీటర్స్ వరకు బ్రేక్ దొక్కాల్సిన పని లేకుండే. నాకు అంత బాగుండే. మా వాళ్ళు వెనకాల గురగలు పెట్టుకుంటా వండుకుంటే మేము మాత్రం మంచిగా పాటలు పాడుకుంటా మస్తు చిల్ అయికుంటూ వెళ్ళినాం మేమైతే. సూపర్ ఉండే. యాక్చువల్గా ఈ వీడియో మొత్తం పెడితే మంచిగా ఉంటుంది, మా ఇద్దరు టాలెంట్గా అనిపిస్తుంది మేము ఇట్లా పాడుతున్నాము. కాకపోతే కాపీరైట్ వస్తుందని చెప్పేసి ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీనికి. ఇక అట్లా కొన్ని హార్స్ డ్రైవ్ చేసిన తర్వాత మొత్తానికి పంబన్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసినాం మేము. మొత్తానికి రామేశ్వరం టెంపుల్కి అయితే వచ్చేసినాము. మస్తు ఉంది టెంపుల్. ఇది బీచ్ కానుకునే టెంపుల్. పక్కన ఇదంతా బీచే, చీకట్లో కనిపిస్తలేదు. నాకు గోప్రో కూడా లేదు, ఫోన్లో తీస్తున్నా. ఇది బాగుంది, మంచి వైబ్ ఉంది. కాకపోతే ఇక్కడ అందరూ పిండాలు పెడుతున్నారు, మేబీ అందుకే ఫేమస్ ఏమో ఇది టెంపుల్. నాకు ఐడియా లేదు. దర్శనం చేసుకోవాలి, వాళ్ళు కాలు కడుక్కుంటా అని చెప్పి బీచ్ లోపలికి పోయారు. ఇంకా చూద్దాము, దర్శనం చేసుకుందాం. 3 hours పడుతుంది అన్నారు దర్శనానికి. దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిసేపట్లో బయటకు వచ్చి టైంపాస్ చేసి రూమ్స్ దొరాడితే మస్తు కాస్ట్లీ ఉండే. ఆల్మోస్ట్ 7,000 8,000 ఛార్జ్ చేస్తారు 5 మెంబర్స్కి. ఇంకా మాకు అన్వర్ది అనిపించేసి మేము కామ్గా బయటకు వచ్చి రోడ్ పక్కన దగ్గర కార్ ఆపుకొని అక్కడ కుక్ చేసుకొని ఇంకా బయటనే వండుకున్నాం మేము. వండుకొని తినేసరికి మొత్తానికి 1 అయింది. ఇంకా బయట దర్చేద్దట్లుగా పోని వండుకోలు ముగ్గురం కార్ లోపల వండుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఇట్లా బయటకు రావాల్సి వచ్చింది కాబట్టి. సో పెద్ద కష్టమేం అనిపించలేదు మాకు. 4 hours-కి 7,000 8,000 10,000 పెట్టడం ఎందుకు నాకు వర్త్ అనిపించలే. ఇంకా మా దాంట్లో కూడా ఎవరికి వర్త్ అనిపించలే. ఇంకా అడ్జస్ట్ చేసేసి రామేశ్వరం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది ధనుష్కోడి. నేను ఆపేసారు 5 o'clock-కి మమ్మల్ని. నేను మొత్తం దోలాడితే ఏడ కూడా ఒక రూమ్ దొరకలేదు. అందుకే కార్ ఏడ దొరికినాయి, కార్ కదా మన బడ్జెట్ లో కార్ ముందట సాప, కార్ లోపల ముగ్గురు, కార్ బయట ఇద్దరు. ఉన్న రూమ్స్ కూడా 10,000 12,000 7,000. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బడ్జెట్. 4-5 గంటలు నిద్ర కోసం అంత వేస్ట్ చేయాలనుకోలేము మేము. మొత్తం బడ్జెట్ ఇక్కడ.
అంతా రైట్ సైడ్ ఉన్నారు, ఇటు లెఫ్ట్ సైడ్ కొద్దిగా పీస్ఫుల్గానే ఉంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్ లేదు. ఈ ట్రాఫిక్ చూస్తుందా మీరు వెనకాల? ఏమో ఏం ట్రాఫిక్ ఇది, మా లీడర్ కూడా తెలియదు నాకు. కార్ కూడా కనిపిస్తుంది. ముందు ఒక దగ్గర పార్క్ చేసినాం, ఇప్పుడేమో కార్ ఆడ లేదు. ఎవరికి ఫోన్ చేయాలి, వీళ్ళని ఎట్లా పట్టుకోవాలి అర్థమవుతలే. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూర్చుంటా కామ్గా. అప్పటి నుంచి దొరికితే ఇప్పుడు దొరికిరు మా వాళ్ళు. ఇక్కడ వచ్చి ఫోటోలు దిగుతారు టిప్ దగ్గర. హే బాయ్స్, వేర్ ఆర్ యూ? డోలు ఆడుకుంటా పోతున్నా నేను. ఆడ కార్ కాడ చూసిన, కార్ లేదా ఆడ? ఏం చేస్తావు? డిప్స్ కొడతావా? అవునవును. అమ్మాయిలు ఎవరు లేరీడా? సరే డన్ డన్ ఓకే డన్. చూస్తారు కదా, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ బీచ్. ఇటు సైడ్ బీచ్ సూపర్ ఉంటుంది ప్లేస్ అసలు. మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగే లేచిపోతే సన్ రైజ్ చూడొచ్చు, ట్రాఫిక్ ఉండదు, మంచిగా ప్రశాంతంగా ఉండదేమో అనుకున్నాం. కాకపోతే అందరు మాలాగానే ఆలోచిస్తామని తర్వాత అర్థమైంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు మార్నింగే. ఐ గెస్ మేబీ సీజన్ ఎఫెక్ట్ అనుకుంటా ఇంత క్రౌడ్ ఉండడము. ఎందుకంటే మనం నార్మల్గా వీడియోస్ చూస్తుంటాం కదా, ఇంత ట్రాఫిక్ ఆర్ లైక్ ఇంత క్రౌడ్ ఎప్పుడు ఏ వీడియోస్లో కనిపించలేదు. అది కాక డిసెంబర్ మంత్ చాలామంది వెకేషన్స్ వెళ్తుంటారు. మంచి టైం వెకేషన్కి యాక్చువల్గా ఇది. సో ఇంకా చాలా క్రౌడ్ ఉండే, అండ్ రూమ్స్ కూడా చాలా కాస్ట్లీ అసలు రామేశ్వరంలో. అసలు కంపారిజనే చేసేటట్లేదు వేరే టూరిస్ట్ ప్లేసెస్తోని. ఎందుకంటే అసలు 7,000, 8,000, 10,000 అండ్ ఆ రూమ్స్ ఏమైనా బాగున్నాయా, డీలక్స్ రూమ్స్ అలా స్టార్ హోటల్స్ అంటే అది కాదు. మరి ఎందుకు అంత కాస్ట్లీ? మళ్ళీ మేబీ ఐలాండ్ అయినందుక లేదా సీజన్ అయినందుక, కానీ నాకైతే ఆ రూమ్ స్పాట్ ఒకటి నచ్చలేదు ఈ ప్లేస్ మొత్తంలో. ఇక్కడ మేము ఇంకా మంచిగా తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే మేము ఇంకా పాండి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ డే ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి. టైం సరిపోదని చెప్పేసి ఎర్లీ మార్నింగే లైక్ ధనుష్కోడి విజిట్ చేయగానే చెక్అవుట్ అయిపోయినాం ఈ ప్లేస్ నుంచి. ఆ బోర్డ్స్ చేసినప్పుడు నాకు లైక్ ఇప్పుడు నేను వీడియో ఎడిట్ చేసినప్పుడు పుష్ప సినిమా గుర్తొచ్చింది. అప్పటికి పుష్ప సినిమా రిలీజ్ కాలేదు, లేదా కంపల్సరీ అటు వెళ్ళి ఆ బోట్ ఎక్కేసి వస్తుండే. అక్కడ నుంచి లైక్ శ్రీలంకకి నిజంగానే బోట్స్ ఉంటాయని విన్నాను నేను, కానీ ఇంక అవ్వలేదు మాతో. ఇటు నుంచి ఎన్ రూట్ పాండి మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి మధ్యలో, లైక్ కరాయికుడి అండ్ తంజావూరు. కరాయికుడిలో లైక్ మంచి మంచి అబాండన్డ్ ప్యాలెసెస్ ఉంటాయి, అండ్ తంజావూరులో తెలిసిందే టెంపుల్స్ ఉంటాయి మనకు అక్కడ. కానీ మాకు లైక్ టైం సరిపోదని చెప్పేసి మేము స్కిప్ చేసేసినాము. ఒకవేళ మీరు కనుక అట్లా వస్తే కంపల్సరీ అవి చూసే వెళ్ళండి. ప్రెసెంట్ పంబన్ బ్రిడ్జ్ పైన ఉన్నా నేను. ఇటు సైడ్ సిఏ, అటు సైడ్ సిఏ. ఇటు పక్కన కనిపిస్తున్నది పంబన్ బ్రిడ్జ్. ఇది 1911 నుంచి 1914 వరకు కట్టిన ఫస్ట్ ఎవర్ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. అప్పట్లోనే ఇంత పెద్ద 2.2 కిలోమీటర్స్ లెంత్ ఉన్న బ్రిడ్జ్ని కట్టడం అనేది చాలా గ్రేట్ అసలు. నేను నించిన బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ కిందున్న రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో, నార్మల్గా షిప్స్ పాస్ అయ్యేటప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది ఆ వైట్ కలర్వి. అవి లైక్ నార్మల్గా గేట్స్ లాగా ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ అయినప్పుడు కింద నుంచి షిప్ అనేది పాస్ అవుతుంది. ఇది మొత్తం ఒక 5 minutes టైం పడుతుంది. 5 minutes 30 seconds టైంలో షిప్ అనేది అవతలకి పాస్ అవుతుంది. మేము నార్మల్గా వెళ్ళేటప్పుడు మేము చూసినాము లైక్ అది షిప్ అనేది పాస్ అవ్వడం, బట్ రిటర్న్ వచ్చేటప్పుడు అది చూడలేదు. నేను వెళ్ళేటప్పుడు దాన్ని రికార్డ్ చేయలేదు. ఎంటైర్ సౌత్ ఇండియాలో దిస్ ప్లేస్ రియల్లీ వన్ మై హార్ట్. అసలు ఎంత బాగుంటుందంటే ఈ ప్లేస్, లైక్ అటు పక్కన సిఏ, ఇటు పక్కన సిఏ, లైక్ మంచి సనీ డే, అసలు సూపర్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ చూడాల్సిన ప్లేస్ అని చెప్తాను నేను సౌత్ ఇండియాలో. ఇంకా మేము ఇటు నుంచి పాండీకి అయితే స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 5:30కి పాండీలో అయితే ఉన్నాం. మేము ఒక రూమ్ తీసుకున్నాం, పడుకున్నాం. మార్నింగ్ లేచి ఇంటికి స్టార్ట్ అయినాం. అసలు పాండీకి ఎందుకు పోయినామో అనిపించింది, అంటే మేబీ ఇంకా పండుకునికనే పోయినామేమో అనిపించింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. పెద్దగా రికార్డ్ చేయడానికి ఏం లేదని చెప్పి రికార్డ్ చేయలేదు నేను. ఇంకా ఇంతటితో నా ఈ సిరీస్ అయితే అయిపోయింది. మరికొన్ని వీడియోస్ అండ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.